మహాసంపదరుచి మణిదీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిదీపములో మంత్రస్వరూపిణి మన మనసులలో కొలువై ఉన్నది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబుగు మనోసుఖాలు మణిదీపానికి మహానిధులు. లక్షల 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 లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురారినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. మహాసంపదలు ఇవ్వటానికి ఆమె మన కోసం అన్ని నిర్మించిందట. లక్షల లక్షల మాటలట, వాక్ సంపదలట. వాక్ సంపదలు అంటే మంచి మంచి మాటలు అన్నమాట. ఎన్నో మాట్లాడుకోవచ్చు, ఎన్నో మాటలు పాటలు పద్యాలు ఎన్నో మాట్లాడుకోవచ్చు. ధనము ధాన్యము సకల సంతానం ఎన్నెన్నో ఇచ్చిందట ఆ తల్లి. అందుకని ఆ తల్లికి కృతజ్ఞతగా నేను శివరాత్రి వరకు అమ్మవారికి మణిదీపం చేద్దాం అనుకున్నాను, చేశాను. ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల పువ్వులు తెచ్చి ఆ తల్లికి సేవ చేశాను. ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడే 6 రకాలు ఏమో దొరికినాయి, వాటితో చేసి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇవాళ అయితే రెడ్ వేసుకోవాలి అసలైతే, ఆదివారం కాబట్టి. కానీ నేను యాష్ కలరు ప్లస్ గ్రీన్ కలరు ఉందన్నమాట. అందుకని రెడ్ మాల వేసుకున్నాను. స్ఫటిక మాల, రెడ్ మాల, కెంపుల మాల, పచ్చల మాల అన్నీ కలిపిన మాల వేసుకున్నాను. చూడండి బాగుందా? మనం ఉన్నప్పుడే మనం అనుభవించాలి. అనుభవించడం అంటే ఇదే, ఇంకేంటో కాదు. చాలా బాగుంది. అదే నిన్న నేను చేసిన వీడియోలో అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడకుండా చట్టసభల్లో మాట్లాడకుండా పోయే వాళ్ళ గురించి దాని గురించి డిస్కషన్ వద్దన్నాను కదా. అది ఎందుకన్నానంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడితే ఏమవుతుందంటే మనం మాట్లాడే టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. డైవర్ట్ అయిపోయి వాళ్ళు రెచ్చగొట్టడానికి రకరకాలుగా రెచ్చగొడుతుంటారు. రెచ్చగొట్టినప్పుడు ఆ మాటల ద్వారా ఆ మాటకు అనుకూలంగా సమాధానం చెప్పాలి కాబట్టి విషయం డైవర్ట్ అయిపోయి వేరే విషయాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని ఎప్పుడైనా సాఫీగా సభని సాఫీగానే జరగనివ్వాలి. వ్యతిరేకంగా ఉన్నప్పుడు అస్సలు ఆ పని సక్రమంగా ఉండదు. భగవంతుడు ప్రజలు వ్యతిరేకం లేకుండా హాయిగా ఏకగ్రీవమైన పాలన ఇచ్చారు. ఏకగ్రీవంగానే చేయండి. అందుకని వాళ్ళని వీళ్ళని ఎవ్వరూ అవసరం లేదని ప్రజలు నిర్ణయించారు. అలాగే పరిపాలించండి. పరిపాలన బాగుండాలి. మీరు పరిపాలన చేసేదంతా ప్రజలకు తెలియపరచాలి. ప్రజలు అందుకు సుముఖంగా సంతోషించాలి. మన హైదరాబాదులాగా మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. ప్లాట్లు అంతకిచ్చారు ఇంతకిచ్చారు ఇట్లనే వ్యతిరేక మాటలు. అంటే ఏది ఇవ్వకుండా తల్లి పాలు ఇస్తుంది బిడ్డకి, ఊరికినే ఇస్తుందంటే దానికి అర్థం ఏంటి? డబ్బులు పెట్టి ఇవ్వాలా బిడ్డకి? అట్లాగే మన బిడ్డల్లాగానే మనం పెట్టుబడులని ఆహ్వానించాలి. అప్పుడు ఆ బిడ్డ మీద ఫలాలు వస్తాయి మనకి. ఆ ఫలాలు మనం తినం, మన బిడ్డలు తింటారు. అంటే ప్రజలకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు హైదరాబాదులో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సంపాదించుకొని ఎంతో అంటే టెన్షన్లతోనే ఉంటున్నారు. సుఖం అనేం కాదు అది. సుఖం సంతోషంగా టెన్షన్ అయినా కూడా ఒక నీడ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక కారు ఉంటాం. ఏదన్నా ఖర్చు వచ్చిందంటే డబ్బు ఉంటాం. అన్ని రకాలుగా కష్టపడకుండా ఏది ఉంటుంది? భూమి మీద పుట్టేదే కష్టపడటం కోసం. దానికి టెన్షన్ ఉంది, దీనికి టెన్షన్ ఉందంటే అసలు ఏ టెన్షన్ లేకుండా ఉండాలంటే ఇక మన దేవుడికే 1,90,000 టెన్షన్లతో ఆయన ఎన్నో కథలు సృష్టిలోకి వచ్చి మనకి చరిత్రలోకి వచ్చింది తెలుసుగా మనకి. మనం దేవుడు బిడ్డలమేగా, మనం కూడా అంటే మన తండ్రి పడ్డాయని మనం కూడా పడాలిగా. అట్లాగే కొన్ని ఉంటాయి అన్నమాట. అందుకని
చక్కగా చట్టసభ అంతా మంచిగా మీరే పరిపాలించండి. వేరే వాళ్ళు రావాలి పోవాలని వ్యతిరేకస్తులు అయితే అసలే వద్దు. అత్తాకోడళ్ళ సామెత ఈ రోజుల్లో అత్తల కోడలు అంటే తెలియందే ఉంది. అసలు భర్తని నాకు తెలిసి ఒక అమ్మాయి అయితే భర్తకి ప్రతి విషయం తల్లి మీద తండ్రి మీద తల్లి మీద తండ్రి మీద ఆడబిడ్డల మీద అన్నదమ్ముల మీద చెప్పి 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 అయిపోయి పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు కదా, ఇదంటే మధ్యలో వచ్చింది. కానీ ప్రతిదీ వాళ్ళ తల్లిదండ్రుల మీద చెప్తుంటే ఇని 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 దాన్ని ఏమీ చేయలేక అసలు ఇదేంటి ఇట్లా ఈ పీడ ఎట్లా తయారైంది నాకు, దాని మాట కాదంటే ఉరి పోసుకొని వస్తానని బాయిలో దిగి వస్తానని రకరకాలుగా టార్చర్ పెట్టేది. అయిపోయింది ఇట్లా పెట్టి 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 ఏమైందంటే అయిపోయి తలకాయ నరాల్లో పట 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 చిట్లి ఎమ్మటే అన్నానుకొని వచ్చి పక్కకు కింద పడిపోయి చచ్చిపోయాడు వెంటనే. అదే హాస్పిటల్కి వేసకపోతే ఏముంది, తలలో నరాలన్నీ పగిలిపోయినాయి. ఇది ఇంత చిన్న వయసులో వచ్చే జబ్బు కాదు, ఎంత టార్చర్ పెడితే ఇలాంటి నరకమైన జబ్బు వచ్చిందో అయిపోయాక అని చెప్పారు. తల్లి ఏం చేస్తుంది, బోర్మని ఏడుస్తుంది. ఇంకా అదే వాళ్ళేముంది, వాళ్ళు ఇంక రెండో పెళ్ళో మూడో పెళ్ళు ఏదో ఆడదు, ఎన్ని పెళ్ళిళ్ళకైనా సిద్ధపడి తెగిడిసినాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఎంతమంది మగవాళ్ళకైనా తెరిచి పెట్టుకొని కూర్చుంటున్నారు. అందుకని మగవాళ్ళని లెక్క చేయటం. కాబట్టి ఏం చేయాలంటే తల్లిదండ్రులు అయిన వాళ్ళు పక్కకు తొలగి ఉండటమే మంచిది. అదే ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాను నేను పెన్షన్ల గురించి. తల్లిదండ్రులు ఒంటరిగా జీవించే వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే పెన్షన్ ఇవ్వండి. వాళ్ళని ఆస్తుల మీద ఆదాయాలు ఉండవు, దేవుడు మాన్యాలంతో ఆస్తులంతా అమ్మితే డబ్బులు వస్తాయి కానీ ఉట్టుకుంటే ఆస్తులే డబ్బులేం రావు అని నేను విన్నవిస్తున్నాను. కాబట్టి బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళ దగ్గర ఉండమాకండి. మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో మీరు కలువ గంజో తాగి బతకండి. కొడుకు దగ్గరికి వెళ్ళమాకండి, కొడుకుకు నరకం చూపిస్తారు. మన బిడ్డ అక్కడ తల్లడైపోతుంటారు, ఎవరికి చెప్పలేక ఏం చేయలేక. ఏ సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుంది, నీటి బుడగ వంటిది ఈ జీవితం. ఆడదన్నీ తట్టుకుంటుంది, ఎందుకంటే పేడలను వదిలించుకొని దాని ఇష్టానుసారం తిరగవచ్చని. మగవాడు తట్టుకోలేడు, వాడికి ఏమైనా అయిందనుకో తల్లిదండ్రులుగా కన్నవాళ్లే బాధపడాలి. కాబట్టి దయచేసి పేరెంట్స్ ఎవరు కొడుకున్నాడు కదా, ఒక్క కొడుకున్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నారని వాళ్ళ దగ్గరికి మాత్రం జీవితకాలం ఉన్నంత వరకు వెళ్ళమాకండి. వాళ్ళు వస్తే హలో అంటే హలో, ప్రేమలు కాదు దొంగ ప్రేమ నటించడానికి తీసుకొస్తుంది మన దగ్గరికి. వాడు మనస్ఫూర్తిగా వస్తాడని మనం అనుకోకూడదు. వాడు ఒక్కడే వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా వచ్చినట్టు, వాడు పెళ్ళాం పిల్లలతో వచ్చినట్టే వస్తే మాత్రం అది దుర్గమార్గం. ఆయన ఆలోచన ఏదో మన కన్నీళ్లు తుడవటానికి వచ్చి యాక్షన్ చేసినట్టు చేసిపోతాడు. బిస్కెట్లు వేయటమని మా అమ్మాయి పాట పాడింది, బిస్కెట్లు అని పాట పాడింది. అట్లనే బిస్కెట్లు వేయడానికి వేస్తారని స్వచ్ఛమైన ప్రేమ అయితే వాళ్ళకి లేదు, ఉందని మనం కలలో కూడా అనుకోకూడదు. ఎందుకంటే నరకానికన్నా ఎక్కువైంది మానసిక వ్యధ. నరకంలో పడి కాలిపోయినా పర్వాలేదు, అమ్మాయి చూసాము రైలు కింద పడి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రపంచంలో ఉండకూడదు అనుకుంది. అట్లాగే నరకం కన్నా ప్రమాదకరమైందనమాట మానసిక వ్యధ. ఆ వ్యధ ఏదో వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు లేని సంతోషంగా మనం ఇక్కడే ఉండి అనుభవిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం దాటి వాళ్ళు ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకాడు. కర్మం జలక మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం వాళ్ళకి ఆయాలం, పాల ప్యాకెట్లు తెచ్చే పని వాళ్ళం, వాళ్ళు పడుకుంటే టీలు పెట్టించే పని మనుషులు, వాళ్ళు సరదాకు రోడ్ల మీద తిరగటానికి పోతే ఇళ్ళు వాకిళ్ళు ఉడిచే కీపర్లం, ఈ అన్నం కూర వండి పెట్టే వంట మనుషులం. అన్ని రకాలుగా వాడుకొని కూడా ఇంకా దానికి కామెంట్స్ పెట్టి రకరకాలుగా వాళ్ళ పిల్లల మైండ్లు డిస్టర్బ్ చేస్తారు. పుట్టిన పిల్లలకు కూడా మీ నాయనమ్మలు ఇట్ట మీ నాయనమ్మ ఇట్ట అట్లా ఇట్లా శాపాలు పెట్టుద్ది దూపాలు పెట్టుద్ది అని నీచమైన మాటలు పిల్లలకు నేర్పి వాళ్ళ మనసులు కూడా ఎరగదీస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర అస్సలు ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండటమే మంచిది. ఇది నా ఒపీనియనే కదా, యథార్థం అనమాట. ఆయన చెప్తారు కదా,
వెనకపాటి గారు నా పిల్లగాడు నా పిల్ల అని పెద్ద పాశాలు మోహాలు పెంచుకోమాకండి, మీరుండేదే విగ్రహం మీరుండండి, వాళ్ళు ఉన్న కాడ వాళ్ళు ఉన్నాయండి, అలాగే ఉండిద్దాం. మనం మాత్రం దేవుడు ఇచ్చినంత వరకు ఆయుష్తో బ్రతుకుదాం. ఆ బాబుగారు పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్ పెట్టుకొని ఏదన్నా రూపాయి పాపాయి ఆదాయం వస్తే దాన్ని పెట్టుకొని ఈ లాస్ట్ జీవితం ఎలా మార్చుకుందాం. ఆస్తులు ఉన్నాయి, రోగాలు వచ్చినాయి కదా అని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆ డబ్బుల కోసం కొడుకుల్ని పీడించి కోడళ్ళని పీడించి ఆ డబ్బులు తెమ్మని ఎవరిని పెట్టచ్చు. గవర్నమెంట్ పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తెలియని రోగాలంటూ కొత్త రోగాలు ఏం రావు. ప్రైవేట్ వాళ్ళని ఏం చేసేయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళదాం, బాగుపడితే బాగుపడదాం, బాగుపడకపోతే చచ్చిపోదాం. అంతేగాని బిడ్డలకు బరువు మాత్రం ఎప్పటికీ కాకూడదు. అది కోడలు ఉన్నప్పుడు మనం అస్సలకి వాళ్ళకి భారం కాకూడదు. వాళ్ళ కళ్ళు పడనంత దూరంగా మనం బ్రతకాలి. వాళ్ళ చూపు మన మీద పడినంత దూరంగా మనం బ్రతికి మనం చచ్చిపోవాలి. 33వ రోజు ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. ఓం నమః శివాయ. శివరాత్రి శుభాకాంక్షలు. ఈవేళ ఈ పాటలన్నీ శివుడే చెప్పిస్తున్నాడు నాకు. నా నోటితో ఏమొచ్చేది, శివుడాజ్ఞ లేదు ఏమైనా కొట్టదు. కాబట్టి మనందరం ఒకటి గ్రహిద్దాం, ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడదాం. నేను ఒక విషయం చెప్పాను నిన్న వీడియోలో. ఎందుకంటే అసలు మా దగ్గర కనుక వాళ్ళు ఇప్పుడు ఈ కరెంటు బిల్లులకు వసూలు చేస్తున్నట్టు కనుక వసూలు చేసి ప్రతి మనిషి మీద నెలకింతని వసూలు చేసి పెన్షన్ కనుక ఇవ్వదలుచుకుంటే ఈ పాటికి కనీసం మన డబ్బులే వాళ్ళ దగ్గర కనీసం 10 లక్షలు దాకా ఉండేవి. 10 లక్షల మీద వడ్డీ 10,000 వస్తుంది. ఆ నెలకు ఆ 10,000 మనకి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అని, వికలాంగుల పెన్షన్ అని అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకాకుండా పుట్టిన ప్రతి మనిషికి సంపాదించే ప్రతి మనిషి దగ్గర ఫస్ట్ నుంచే డబ్బులు తీసుకోండి. కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎట్లయినా వస్తాయి డబ్బులు పెన్షన్లు. కూలీ నాలి చేసుకునే వాళ్ళకి, ఈ లేబర్కి, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పనులు చేసుకొని బతికే వాళ్ళకి పనులు చేసినప్పుడే డబ్బులు ఉంటాయి, వాళ్ళకి తర్వాత డబ్బులు ఉండవు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి పద్ధతులు పెట్టి గవర్నమెంట్కి డబ్బు కట్టించి మళ్ళీ తద్వారా 50 సంవత్సరాలు కాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెన్షన్ రూపేణా వచ్చేట్టు ఇవ్వండి. అప్పుడు చాలా బాగుంటుంది ఈ పద్ధతి అయితే. ఇది మీరు అందరూ ఆలోచించి, పవన్ కళ్యాణ్ అన్న ఆలోచించి, ఇక లోకేష్ గారికి, చంద్రబాబు గారికి చెప్పేది ఏముంది. వాళ్ళకి చాలా పెద్ద బిల్లు అయితే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు తేవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇవి ఏదో మనం పెన్షన్ అయితే మనం ఇవ్వచ్చు అనుకుంటున్నారు. మీరు ఇవ్వటం కాదు, మీరు గట్టిగా ఆలోచించండి. ఏంటంటే ఇప్పుడు మా తరం అయిపోయింది. ఇక వచ్చే తరం వాళ్ళకి మాత్రం కూలీ నాలి చేసుకునే వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పనులు చేసి చేతి వర్కర్లు మొత్తానికి, అసలు భూమండలంలో పుట్టిన ప్రతి ఒక్కరి ఓటర్స్కి వాళ్ళ రూపాయే మీ దగ్గర ఏదో ఒక స్కీముల ద్వారా కట్టించి అదే డబ్బులు 50 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి రిటర్న్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. అయ్యే కనుక రోగాలు వస్తే కనుక 40 ఏళ్ళ కాడి నుంచి రిటర్న్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. అట్లా మీరు ఒక మంచి పథకం పెట్టి తద్వారా ప్రజలకి న్యాయం చేయండి. పెన్షన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకు ఉండాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కాకుండా, అసలు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రభుత్వ పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఈ పద్ధతి నేను చెప్పింది పాటించండి. ఎందుకంటే నాకు మంచి ఐడియాలు వస్తాయి. కానీ అది చేయడానికి నేను మిడిల్ క్లాస్ మనిషిని, 10 మందిలోకి వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇంట్లో అయితే 4 గోడల మధ్య, ఇదిగో ఈ 4 గదుల మధ్య అయితే ఎన్నైనా చెప్తా. బయటకు వచ్చి మాత్రం ఏమి మాట్లాడకూడదు. ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మాట్లాడచ్చు, మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడచ్చు. మా బట్టి వాళ్ళు మేమేమీ చెప్పకూడదు బయట. కాబట్టి ప్రజలందరి తరపున నేను ఇది సలహా ఇస్తున్నాను. ఈ సలహా పాటించండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇక ముందు తరాల దగ్గర ఎట్లయినా సరే ఎలాగ కట్టిస్తారో డబ్బులు కట్టించి 50 ఏళ్ళ తర్వాత రిటర్న్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. ఓకే. జై భారత్, జై భాగ్య సంపద, జై ఆంధ్రప్రదేశ్, జై శివరాత్రి, శుభరాత్రి, సుఖరాత్రి. ఓం తస్సత్.
నమ శివాయ నమ. ప్రజాపాలనకి ఇదే నా విజ్ఞప్తి. నమస్సుమాంజలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయాలి, వాళ్ళ దాకా చేరాలి. మనం ఎన్న పొద్దులు లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి తెలిస్తే కనుక డైరెక్ట్గా ఈ వీడియో వాళ్ళకే పంపించండి. వాళ్ళైతే కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే నగరాలకు రోడ్లు లేకపోతేనే లక్షల కోట్లు పెట్టి రోడ్లు వేయించారు. అంత మంచి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రామరాజ్యం లాంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. ఈ మ్యాటర్ వాళ్ళ దాకా చేర్చి మన బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు చేస్తే పెన్షన్లు వస్తాయి, అదే వేరే. పనులు పాటలు నేర్చుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఈ పెన్షన్ స్కీమ్ అనేది రావాల్సిందే. మన డబ్బులే భద్రపరచాలి, మళ్ళీ మనకే రిటర్న్ తిరిగి ఇవ్వాలి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.